దేవుని ఘనమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. వీక్షిస్తున్న మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియచేస్తున్నాను. ఈరోజు మన దేవుని మహిమ కలిగిన మాటలు యాకోబు పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం. మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. ప్రియ దేవుని సంగమా, దేవుని వాక్యము మనల్ని బలపరిచేది, మనల్ని బ్రతికించేది, మనల్ని నడిపించేది, మనల్ని ఆదరించేది. అట్టి వాక్యాన్నట గర్వంతోనో, అసూయతోనో, కక్షతోనో, కోపంతోనో, అసమాధానంతోనో, లేకపోతే అవిధేయతతోనో మనం దాన్ని అంగీకరించకూడదు, స్వీకరించకూడదు. ఎందుకంటే అది పవిత్రమైనటువంటి మాటని, అది వెముకలు, కండరాలు, మూలుగులోనికి వెళ్ళి పరిశోధిస్తుంది అని బైబిల్ సెలవిస్తుంది. కనుక ప్రియమైనటువంటి దేవుని సంగమా, వాక్యము మనలో రూపాంతరము కలుగచేసినప్పుడు, వాక్యము మనలో చెడును తొలగించి మంచిని సమకూరుస్తూ ఆపరేషన్ చేస్తున్నప్పుడు, చూడండి, ఒక వ్యక్తి బలహీనంగా ఉన్నప్పుడు, ఆపరేషన్ జరుగుతున్నప్పుడు ఆ వ్యక్తి పరిగెత్తలేడు, గట్టిగా మాట్లాడలేడు, శక్తి లేనివాడిగా పడి ఉంటాడు అక్కడ. ఆ వ్యక్తి అలా పడున్నప్పుడు అతనిలో ఉన్నటువంటి చెడంతా వెళ్ళిపోతుంది. ప్రియదేవుని బిడ్డలారా, ఒకప్పుడు మనం గర్వాంధులం కావచ్చు, లోకరీతిగా జీవించినప్పుడు కఠినాత్మలం కావచ్చు, బండ హృదయం కావచ్చు. ఇప్పుడు ప్రభువుని అంగీకరించిన మనము ఆ వాక్యమును సాత్వికముతో అంగీకరించాలట. సాత్వికముతో అంటే తగ్గింపుతో అంగీకరించాలి. అలా అంగీకరించబడ్డప్పుడు దావీదును స్థిరపరిచి హెచ్చించి గణపరిచిన దేవుడు మనలను కూడా గణపరుస్తాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసయ్య చెప్తున్న మాట, ప్రయాసపడి భారం మోస్తున్న వారలారా, అంటే మీరు దేనికి ప్రయాసపడుతున్నారో, ఎందుకు ఆ భారాన్ని మోస్తున్నారో మీకు అర్థం కాకయే ఉన్న ప్రజలారా, నా యొద్దకు రండి. మీరు ప్రయాసపడుతూ సమాధానాన్ని దేన్నైతే కోరుకుంటున్నారో నేను దాన్ని మీకు ఉచితంగా అనుగ్రహిస్తాను. కాకపోతే మీరు నా దగ్గరకు వచ్చి మీలా బ్రతకటం కాదు, నాలా బ్రతకాలి అంట. నేను సాత్వికుడను, నా తండ్రి చిత్తాన్ని నేను సాత్వికంతో అంగీకరించాను, నా తండ్రి నడిపింపును నేను సాత్వికంగా అంగీకరించాను, నా తండ్రి నడిపిస్తున్న మార్గంలో నాకు శ్రమలు, నిందలు, దుఃఖం, వేదన కలిగినప్పుడు నేను వాటిని సాత్వికంతో అంగీకరించాను అంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కడవరి దినాలలో మనము దేవుని మాటలను, దేవుని పనులను మంచి మనస్సాక్షితో, తగ్గింపుతో మనం చేయాలి. నా యేసయ్య సింహాసనాసీనుడై ఉండి సిలువ వరకు తగ్గించుకున్నాడు. మన జీవితంలో కూడా తగ్గింపు చాలా అవసరం, సాత్వికం చాలా అవసరం. రేపు ప్రభు ఎదుట నిలబెట్టేది, భూలోకాన్ని స్వతంత్రించుకునేది సాత్వికులే. కనుక అలాంటి స్వభావాన్ని సంపాదించుకోవటానికి మనం దేవుని కృపను అడుగుదాం, ఆ కృపలో నిలిచి ఉందాం, ఆయన రాకడికి సిద్ధపడదాం. ప్రభుటి కృప మనందరికీ దయచేయను గాక. ఆమేన్.